హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రతి వారం కూడా మనము ఏదో ఒక కంట్రీకి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా మంచి థీమ్ తీసుకొని ఆ థీమ్కి సంబంధించిన రెసిపీస్ని మనం తయారు చేస్తూ ఉంటాం. ఆ వారం అంతా అలాంటి రెసిపీస్లు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగానే ఈ వారం అంతా కూడా ఒక డిఫరెంట్ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా రుచికరమైన భోజనం తిన్నప్పుడు అమృతంలా ఉంది, అసలు చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అంటే స్వర్గాన్ని తలపించేలా ఉంది అన్న ఒక భావన వచ్చేలాగా ఉంటుంది. అది తీపి పదార్థాలే కాకపోవచ్చు, ఏదైనా సరే వేరే డిషెస్ తిన్నప్పుడు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా అలాంటి రుచికరమైన భోజనాన్నే, అలాంటి రెసిపీస్నే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీనికి అద్భుతమైన పేరు కూడా పెట్టుకున్నాం. దాని పేరే టేస్ట్స్ ఆఫ్ హెవెన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. టేస్ట్స్ ఆఫ్ హెవెన్ వీక్. టేస్ట్స్ ఆఫ్ హెవెన్ ఈ సిరీస్లో మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాం ఒక మంచి టాకో. టాకోస్ ఈ మధ్యనే బాగా పాపులర్ అవుతూ ఉన్నాయి. అలాంటి టాకోస్ని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ టాకో పేరు ఏంటంటే చికెన్ తెరియాకి టాకో విత్ పైనాపిల్ సాల్సా. చికెన్ తెరియాకి టాకో విత్ పైనాపిల్ సాల్సా. ఈ టాకోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్ కొద్దిగా, కొత్తిమీర, కొద్దిగా రైస్ ఉడికించినది, రెడ్ బెల్ పెప్పర్, పైనాపిల్ ముక్క, ఐస్బర్గ్ లెట్యూస్ కొద్దిగా, వెల్లుల్లిపాయలు, సోయా సాస్, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, అల్లం, పంచదార, కొద్దిగా తేనె, ఇంకా టాకో షెల్స్. ఈ టాకో షెల్స్ రెడీమేడ్ దొరుకుతాయి. ఒకవేళ దొరకపోయినా కూడా చపాతీ లాగా ఏదైనా సరే కొంచెం సీజన్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి, అంటే ఇట్లా మధ్యలో బెండ్ వచ్చే విధంగా పెట్టుకొని బేక్ చేసుకుంటే కూడా రెడీ అవుతుంది. మనం సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు కావాలనుకుంటే. పని కూడా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ప్యాన్ వేడవుతుంటే మిగిలిన పనులు చూసుకోవచ్చు. ఓకే, ఇందులో కొద్దిగా గార్లిక్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా జింజరు, కొద్దిగా ఆనియన్ కూడా అనమాట. సో మొత్తం గార్లిక్ అవసరం లేదు, కొద్దిగా నేను చాప్ చేస్తున్నా, ఫైన్ చాప్. ఈ గార్లిక్ కానీ జింజర్ కానీ అలాగే మిగిలిన ఆనియన్ కానీ ఇవేంటంటే సగం వరకు మాత్రమే ముక్కలు ఇందులో చికెన్లో వేసి కుక్ చేసుకుంటాము. మిగిలింది సాస్ తయారు చేసుకోవడం కోసం యూజ్ చేస్తామన్నమాట. అందుకనే సగం సగం ముక్కలను మాత్రమే నేను ఫైన్ చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మిగతా దాన్ని అలాగే వేస్తాము, ఎందుకంటే తర్వాత స్ట్రెయిన్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాటిని ఫైన్ చాప్ చేయట్లేదు. గార్లిక్ని ఇంకా కొద్దిగా ఆనియన్ వీటిని ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నాం. మిగిలిన దాన్ని సాల్సా తయారు చేసుకునేటప్పుడు కూడా చాప్ చేసుకోవచ్చు. ఫైన్ చాప్ వీలైనంత సన్నగా వచ్చే విధంగా ఇలా తరిగేసుకుందాం. డన్. సో ఎలాగూ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జింజర్, గార్లిక్ ఇంకా ఆనియన్ని సాటే చేద్దాం. దాంతోపాటు చికెన్ వేసేసుకుందాం. గార్లిక్, జింజర్ ఇంకా ఆనియన్ కూడా వేస్తాం. చికెన్ కూడా వేసి కుక్ చేసుకుందాం. కొద్దిగంత పెప్పర్, సాల్ట్ కూడా వేస్తాను. బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా ఇంకా చాప్ చేసుకొని కావాలి. అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా మిగిలిన వాటిని చాప్ చేసుకోవాలన్నమాట. ఆ పని మొదలు పెట్టేద్దాం. ఇదేంటంటే సాల్సా కోసము, అంటే ఆల్మోస్ట్ సాలడ్ కోసం వచ్చినట్లు రావాలి, కాకపోతే కొంచెం చిన్న చిన్నవిగా రావాలి. ఎందుకంటే టాకో సైజ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ ఉంటే లోపల మనం
ప్లేస్ చేసుకోవడానికి, సెట్ చేయడానికి కంజెస్టెడ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. గార్లిక్ని మరీ చిన్న ముక్కలు చేయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటున్నా. ఎందుకంటే తర్వాత స్ట్రెయిన్ చేయాలి దీన్ని. సాస్ రెడీ చేస్తాము. ఆ సాస్ రెడీ చేసినప్పుడు ఏంటంటే గార్లిక్ మళ్ళీ దీంట్లోకి రాకూడదు, పక్కకి తీసేసుకుంటాం అనమాట. జస్ట్ బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ మాత్రమే సాస్లోకి ఇండ్యూస్ అవుతుంది. వీఆర్ గోయింగ్ ఫర్ చిల్లీ. చిల్లీని ఏం చేద్దామంటే స్లిక్ చేసి సీడ్ రిమూవ్ చేసేయాలి. డీసీడ్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ పచ్చిగానే యూస్ చేస్తాము రెడ్ బెల్ పెప్పర్ని. వీఆర్ నాట్ గోయింగ్ టు కుక్ దిస్. ఒక సాలడ్ని ఏ విధంగా అయితే వాడతామో అదే విధంగానే సాల్సాలో కూడా వాడతాము. అందుకని ఇది కూడా కొంచెం స్మాల్ సైజ్ క్యూబ్స్ అంటాం కదా, అలా కట్ చేసుకుంటాం. చికెన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ కుక్ అయింది. దీన్ని ఏం చేద్దామంటే చాప్ చేసుకోవాలి ముక్కలు ముక్కల కింద. పచ్చిగా ఉన్నప్పుడు చేయడం కంటే కూడా కుక్ అయిన తర్వాత చేయడం కొద్దిగా బెటర్ అనమాట. అందుకని కొంచెం కుక్ చేసాము. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకొని మళ్ళీ మిగిలింది కూడా కుక్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయింది, సరిపోకపోవచ్చు. చాప్ చేసిన తర్వాత ఇంకా ఈజీగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందుకని ఓకే. చికెన్ కుక్ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేస్తున్నా. ఆ తర్వాత ఏం చేద్దామంటే పైనాపిల్ ఉంది కదా, పైనాపిల్ని కాల్చుకోవాలి. దానికి ఏంటంటే గ్లేజింగ్ వస్తుంది, కొద్దిగా ఇటు అటు కాలి కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ కూడా అవుతుంది. చాలా బాగుంటుంది పైనాపిల్ అలా అయిన తర్వాత. కొరియాండర్ ఇంకా లెట్యూస్ వీటిని కూడా చాప్ చేసుకుందాం. ఇది ఐస్బర్గ్ లెట్యూస్ అంటాం, దానిలోంచి రేకలు తీసుకున్నాం అనమాట. అట్ లాస్ట్ వెజిటేబుల్స్ ప్రీ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. సాఫ్ట్ అయిపోయింది పైనాపిల్ కూడా. దీన్ని కూడా ఏం చేయొచ్చు అంటే చాప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే క్యూబ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ రెడ్ బెల్ పెప్పర్స్ని, ఈ సైజులో అది కూడా ముక్కలు చేసేసుకున్నట్లయితే విల్ గో ఫర్ మిక్సింగ్ అండ్ ఫిల్లింగ్. ఓకే, దీన్ని కూడా ఇంకా బయటకు తీసేసుకొని చాప్ చేసుకుందాం. ఓకే, మొత్తం అంతా రెడీ అయిపోయింది. నౌ విల్ గో ఫర్ ఫైనల్ ప్రిపరేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే చికెను, పైనాపిల్, మిగిలిన వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని సాల్సా రెడీ చేసుకుంటాం. అయితే ఇప్పుడు టెరియాకి సాస్ కావాలి కాబట్టి దానికోసం ప్రిపరేషన్ మొదలు పెట్టుకుందాం. మొత్తం 3 డిఫరెంట్ టైమ్స్లో కుక్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే చికెన్ సపరేట్గా కుక్ చేసుకున్నాము, తర్వాత పైనాపిల్ సపరేట్గా కుక్ చేసుకున్నాము, తర్వాత సాస్ ప్రిపేర్ చేస్తున్నాము సేమ్ ప్యాన్లోనే 1 by 1. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని
ఈ ఆయిల్లో గార్లిక్ వేసాను, జింజర్ వేసాను, అలాగే సోయా సాస్ వేస్తున్నా. అలాగే వాటర్ కూడా వేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్నట్లు ఏమవుతుందంటే ఫ్రై అయిపోయిన ఆ ఫ్లేవర్ వస్తుంది, కుక్ అవుతుంది పచ్చి పచ్చిగా లేకుండా. తర్వాత ఈ వాటర్లో ఈ జింజరు ఇంకా గార్లిక్ ఈ రెండు కూడా కుక్ అయ్యి అందులో ఉన్న రసం అంటే ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఈ సోయా సాస్లోకి ఇండ్యూస్ అవుతాయి. తగ్గుతుంది అనమాట. మొత్తం అంతా వాటర్ అంతా కూడా లెవెల్స్ తగ్గి ఆరిపోయి కాస్త చిక్కబడుతుంది. అంతవరకు దాన్ని అలా ఉంచాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మిక్సింగ్ కోసం వెజిటేబుల్స్ ఇంకా ఈ చికెన్ ఇవన్నీ కూడా వేసేసుకుంటాం. ఇక్కడ కుక్ చేసిన చికెన్ ఉంది, అది వేసుకుంటున్నాం. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాం. ఈలోపు చిన్న పని ఉంది. అదేంటంటే ఈ సాస్ రెడీ అవుతుంది కదా, ఇందులో తేనె వేసుకోవాలి. తేనెతో పాటు పంచదార కూడా. ఇందులో చికెన్ వేసాము, పైనాపిల్ వేసాము, అలాగే ఆనియన్, చాప్ చేసిన గ్రీన్ చిల్లీ, చాప్ చేసిన కోరియాండర్, కట్ చేసుకున్న రెడ్ బెల్ పెప్పర్స్, రైస్, అండ్ లెట్యూస్, కొద్దిగంత సాల్ట్. ఈలోపు పని చేద్దాం. జింజరు గార్లిక్ తీసేస్తున్నాను దీంట్లోంచి. ఓకే, రిమూవ్. నౌ టర్నింగ్ ఆఫ్. ఓకే, కావాల్సిన విధంగా కొద్దిగా చిక్కబడిన తర్వాత we will apply that sauce, teriyaki sauce. ఇంకా కొద్దిగా సాగీగా వచ్చినా బాగుంటుంది. ఓకే, అప్లైడ్. లెమన్ మిగిలింది కదా, లెమన్ ఏంటంటే ఇందులో మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడే కూడా యూ కెన్ మిక్స్ ఇట్. దీనిపైనుంచి ఆ రెడీ అయిన సాస్ని పైనుంచి ఇట్లా డిజైన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చేసేసిన తర్వాత నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. నైస్ అండి, బాగుంది. సీజనింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఒక మంచి ఇటాలియన్ డిష్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము. కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే బేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇంట్లో పొటాటోస్, చికెన్ ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేసి దీన్ని తయారు చేసుకుంటాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే క్రీమీ చికెన్ పొటాటో క్యాసరాల్. క్రీమీ చికెన్ పొటాటో క్యాసరాల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, చికెన్ కీమా, బంగాళాదుంపలు ఉడికించినవి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, కొద్దిగా చీజ్, ఆలివ్ ఆయిల్, టొమాటో సాస్, కొద్దిగా ఫ్లవర్, బటర్, లవంగాలు, జాజికాయ, వెల్లుల్లిపాయలు. మల్టిపుల్ లెవెల్ కుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా ఫాలో అవ్వండి, ఈజీగానే ఉంటుంది, మీరు కూడా తయారు చేసుకునేయచ్చు. ఓకే, ఫస్ట్ అడ్డంకులన్నీ కూడా తొలగించేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటున్నాం.
ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాము. ఈలోపు ఏం చేద్దామంటే సాస్ ఒకటి రెడీ చేసుకోవాలి. మనం సాస్ సపరేట్గా రెడీ చేసుకుందాము, అలాగే మీట్ అండ్ వెజిటబుల్స్ సపరేట్గా కుక్ చేసుకుందాము. ప్యారల్గా పని అయిపోతూ ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పెనం వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకుంటా, ఎందుకంటే దూరంగా ఉండాలి కాబట్టి. ఓకే, ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బే లీఫ్, గార్లిక్ వేస్తాం. తర్వాత ఇందులో ఫ్లవర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. దాంతో చిన్న సాస్ లాగా వచ్చింది కదా. తర్వాత మిల్క్ కూడా వేసుకోవాలి దీంట్లోకి. కాకపోతే వేడివేడిగా పాలు వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసాను కాసేపు. కొద్దిగా చల్లబడిన తర్వాత పాలు వేసుకుందాం. ఈలోపు ఏం చేద్దామంటే ఇంకో పొయ్యి కూడా వెలిగించేసుకుంటా. ప్యారలల్గా కుకింగ్ ప్రాసెస్ ఉంది కదా, చికెన్ ఇంకా వెజిటేబుల్స్ అవి కుక్ చేసుకోవాలి. వాటి కోసం రెడీ చేసుకుందాం. గార్లిక్ ఆల్రెడీ చాప్ చేసి ఉంచుకున్నాం కొద్దిగా. అలాగే ఆనియన్స్ కావాలి, ఆనియన్స్ చాప్ చేస్తున్నాం. బటర్ వేసుకుంటాం, అలాగే ఆయిల్ కూడా. మిగిలిన గార్లిక్ ఇంకా ఆనియన్ వేస్తున్నాం. బీన్స్ ఏమో కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటున్నాం. మీట్స్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వీటితో పాటు కలిసిపోయి నీట్గా కుక్ అవ్వడం కోసం సన్నగా కట్ చేసుకుందాం. అలాగే ఇందులో వేద్దాం. చికెన్ ఇందులో వేస్తున్నాం, మిన్స్ చేసిన చికెన్. క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఇందులోకి గ్రేట్ చేద్దాం. ఈ చికెన్ ఒక్కటే కుక్ అవ్వాలి దీంట్లో, పెద్ద ఐటమ్ అన్నమాట. బీన్స్ కూడా ఫైన్ చాప్ బాగా చిన్నగా కట్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. చికెన్ కుక్ అయితే మనకు రెడీ అయిపోయినట్లే. ఈలోపు ఏం చేద్దామంటే ఇటువైపు ఇంకో డిష్ ఉంది కదా, ఇందులో ఇది చల్లబడి నీట్గా వచ్చేసింది. ఇందులో ఇప్పుడు ఏం చేద్దామంటే మిల్క్ వేసి సాస్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుందాం. ఇందులో పాలు వేస్తున్నా, కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. నిదానంగా చిక్కబడి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సాస్ ఇది. ఇదే దీంతో కొద్దిగా జాజికాయని దీంట్లో గ్రేటింగ్ ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇటువైపు ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనలీ ఇందులో టొమాటో కెచప్ వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మిక్స్ అవ్వదని కొద్దిగా తడి చేసి కలిపి వేస్తున్నాను అంతే. పూర్తిగా కుక్ అయిపోవాలి అనే అవసరం కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ దీన్ని బేక్ చేస్తాం. డన్, రెడీ అయిపోయింది. దీన్ని కూడా కట్టేసాను. పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామని చెప్పా కదా, వీటిని ఏం చేద్దామంటే సన్నటి రౌండ్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. సో దెన్ వాట్ వీ డూ, వీటితో ఒక లేయర్ వేసుకుంటాం. ఈ ట్రే ఉంది కదా,
బౌల్ కుక్ చేసుకోవడానికి ఓవెన్లో పెట్టడానికి పనికొచ్చే ట్రే చూసుకోవాలి. మనం జస్ట్ లేయర్స్ పెడతాం లైక్ దిస్. బటర్ కానీ ఆయిల్ కానీ వేసి గ్రీజింగ్ చేసుకోండి. అంటే దీనికి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయాలి. దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్టఫింగ్ని దీంట్లో వేస్తాం. దెన్ సాస్. ఇంకా కొద్దిగా చిక్కగా ఉన్నా కూడా బాగుంటుంది, చూసుకోండి మీరు కన్సిస్టెన్సీ. కాస్త జ్యూసీగా ఉండాలంటే కొద్దిగా జ్యూసీగా పెట్టుకుంటాం, కొంచెం థిక్గా రావాలి అనుకుంటే థిక్గా పెట్టుకుంటాం. దెన్ వీ విల్ క్లోజ్ విత్ పొటాటోస్ అగైన్. ఓకే, డన్. ఓకే, నౌ విల్ స్ప్రింకిల్ చీజ్. ఇక్కడ మోజరెల్లా వాడతాను. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకుందాం. 200 degrees టెంపరేచర్లో ఓవెన్ ఉండాలి. 20 minutes పాటు బేక్ చేసుకోవాలి. నేను పెట్టేసి వస్తాను. డన్, రెడీ అయిపోయింది. ప్రజెంటేషన్లో పెట్టుకొని ఎలా ఉందో చూద్దాం. యమ్మీ. చీజీగా బటరీగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.